బండ్ల గణేష్ గారు. నమస్తే సార్, మహేంద్ర గారు. యాత్ర చేయాలని డిసైడ్ చేసిన మీరు, బండ్ల గణేష్ అంటే కొంత అవకాశవాదిగా కనిపిస్తున్నాడు. టికెట్స్ రాలేవు 2 రాష్ట్రాల్లో కాబట్టి ఇదేదో యాక్టింగ్ లాగా కనపడుతుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది. నంబర్ 1, నాకు టికెట్ ఇప్పుడు ఆ ఉద్దేశం ఉంటే ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ 6 నెలలకు ఉంటే ముందు పెడితే అప్పుడు అవకాశవాదం. నంబర్ 2, మొన్న నెల 12వ తారీఖు ఆ కేసు కొట్టేయడం జరిగింది. సార్ బెయిల్ మీద వచ్చారు, బయటికి బ్రహ్మాండంగా వచ్చారు. మొన్న కొట్టేశారు. అప్పుడు అది పరిపూర్ణమైనాక యాత్ర మొదలు పెట్టాలన్న సంకల్పంతో, ఇది భగవంతుడిని నమ్ముకున్న యాత్ర. జనం మెప్పు కోసం, మమ్మల్ని విమర్శించే వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం, నా అవకాశం కోసం నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు. సార్ ఇవాళ నా స్థాయి కంటే మించి నాకు అన్ని ఇచ్చాడు దేవుడు. నాకు కొత్తగా నేను దేవుడు నేనేం అడగను. నాకు గత సంవత్సరం మార్చిలో నాకు భగవంతుడి రూపంలో వ్యక్తి వచ్చి అన్ని చేసాడు. స్వతహాగా మీ గురించి అడిగారు కానీ బాబు గురించి అడుగుతారు. ఏ బాబు గారి గురించి అడగటం కూడా కాదు, బాబు గారి గురించి నేను అడిగాను స్వామిని. స్వామి చేసాడు అది, ఆ మొక్కు తెచ్చుకోవటం. నేను గుడికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు కొండలవాడ నాకు అది స్వామి, ఇది స్వామి, ఇది స్వామి అని చిన్నప్పటి నుంచి మొక్కోవటం నాకు అలవాటు. అయినాక మొక్కు తెచ్చుకోవటం అలవాటు నా స్థాయి బట్టి. ఈ మొక్కు తీర్చకుండా నేను గుడికి వెళ్ళి దేవుడిని ఫేస్ చేసి ఇంకో క్వశ్చన్ వేయాలంటే నాలో ఒక విచిత్రమైన నా మనస్సాక్షి నన్ను క్వశ్చన్ చేస్తుంది. అంత దేవుడిని నమ్ముతాను నేను. దేవుడికి మన తప్పు కదా అని మా ఇంటి పక్కనే జూబ్లీస్లో స్వామివారి దేవస్థానం ఉంటుంది. అది నాకు విపరీతంగా నమ్మకమైన దేవస్థానం. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లో కనీసం 3 సార్లు ఆ గుడిలో స్వామిని చూస్తా. వెళ్ళినప్పుడల్లా నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు స్వామి, క్వశ్చన్ చేస్తున్నాడు. 100% నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. అమ్మో 20 రోజులు నేను మొక్కు తీర్చాల్సిందే. నేను ఆ రోజు ఒక అద్భుతమైన కార్యం అది. ఆ రోజు నేను మొక్కున్న పరిస్థితి, ఆల్టర్నేటివ్ లేదు నాకు. ఇంకా అంత మొక్కాల్సిందే. ఇంకా నాకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు సార్, ఇంకా లేదు. ఇక భారతదేశంలో హైయెస్ట్ సుప్రీంకోర్టు, ఆ న్యాయస్థానంలో కూడా పోస్ట్పోన్మెంట్ జరుగుతుంది. ఇది ఎక్కడ దిగిద్దిరా ఇది? అది ఒక చిన్న భయం, టెన్షను, రకరకాల వార్తలు. సార్ 72-73 సంవత్సరాల వ్యక్తి, ఎట్లున్నాడు, ఏం తింటున్నాడు, ఏంటో ఆయన, ఏం టాబ్లెట్లు వేసుకోవట్లేదు. అసలు నేపథ్యం ఎలా స్టార్ట్ అయింది? బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత మీకు కలిగిన అనుభవాలు, మీరు తిరిగినటువంటి కోర్టు చుట్టూ, మీ తర్వాత కార్యకర్తలు తిరగటం, ఇదంతా ఎలా సాగింది? అన్నిటికంటే గొప్పది ఏంటంటే సార్, ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత గొప్ప కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ సార్. కార్యకర్తలు ఉండటం సహజం. తెలుగుదేశం పార్టీలో సైనికులు ఉంటారు సార్. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ భారత సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు అంటాడు సార్. వాళ్ళు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, రైట్ అయినా రాంగ్ అయినా, చరిత్ర తీసుకోండి. గత 45 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టిన నాయకులు మారారు, పదవులు అనుభవించి మారారు, ఎంపీలై మారారు, మంత్రులై మారారు. అనుభవాలు అన్నీ చంద్రబాబు గారినితో లబ్ధి పొంది మారారు. ఏ లబ్ధి పొందకుండా, ఏ స్వార్థం లేకుండా, నిస్వార్థంగా పార్టీ కోసం పిరంగబొట్టుకొని నిలబడ్డ నిజమైన కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త. వాళ్ళకి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి సార్ వీళ్ళందరూ? ఈ నాయకులు ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి? వాళ్ళది ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతారు చెప్పండి? వీళ్ళ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు రుణం తీరుతారు. అంత గొప్ప కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు. చంద్రబాబు గారు అభిమానులు. చంద్రబాబు గారు అంటే మీకు, ఆయన మన తెలుగువాడు, ఇవి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఓ తెలుగువాడుగా పుట్టడం, ఆయన తగ్గిపోయాడు. కానీ ఆయనకు వేరే స్టేట్లో, నార్త్ ఇండియాలో పుట్టుంటే ప్రపంచ చరిత్రలో, చరిత్ర పటంలో చంద్రబాబుకు చరిత్ర ఉండేది సార్. అనుమానం వచ్చే విషయం ఏంటంటే, బాబు గారికి అంతమంది కార్యకర్తలున్నా, ఎమ్మెల్యేలున్నా, మినిస్టర్లు, మంత్రులు అందరున్నా, బండ్ల గణేష్కి అసలు పార్టీలో కనీసం మెంబర్షిప్ ఉందో లేదో తెలియదు. మీరు కార్యకర్తనో కూడా తెలియదు. మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి బాబు గారు? చంద్రబాబు గారు అంటే ఏం నచ్చ చెప్పాలి అని ఏం కోరుకుంటున్నారు బాబు? నేను ఏమి కోరుకోను. వాటర్ బాటిల్ కూడా కోరుకోను. కిన్లే వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ కూడా కోరుకోను. నాకు అవసరం లేదు. నాకెందుకు సార్? నాకెందుకు? నాకు అవసరమే లేదు. నాకు ఇష్టం సార్. మీ అమ్మ మీ నాన్న అంటే నీకు ఇష్టం ఏంటంటే, నన్ను అన్నారు కాబట్టి నాకు ఇష్టం. అట్లా ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి నేను చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్తా. 26 సంవత్సరాల కిందట, ఈ 2026 ఇప్పుడు 26 సంవత్సరాల కిందట నాకున్న చదువుకి, నాకున్న నేపథ్యానికి అమెరికా వీసా రాలేదు. అందరం కలిసి వెళ్ళాం, వీసాకి వెళ్ళాం. మీకు చెప్తా, బాబు గారికి నాకున్న జర్నీ చెప్తా. నేను వెళ్తే చెన్నై వెళ్ళాం. అప్పుడు చనిపోయారు డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు. 2000లో వెళ్తే పాపం ఈవి గారు నన్ను, గణేష్ అమెరికా వెళ్దాం అన్నారు. పాస్పోర్ట్ తీసుకున్నారు. అప్పుడు అంతకుముందు నాకు పాస్పోర్ట్ కూడా లేదు. పాస్పోర్ట్ తీసుకుంటే వెళ్తే నాకు అందరికీ వీసాలు వచ్చినాయి. 25-30 మందికి. నాకు రిజెక్ట్ అయింది.
ఈవీవి గారితో పాటు సమకాలికులు ఆ ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్న వాళ్ళందరూ గణేష్ దే ఉందిలేండి వదిలేయండి అన్నారు. వదిలేయచ్చు ఈవీ గారు, నేను చిన్న 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 వేషాలు వేసే ఆర్టిస్ట్ని వదిలేయచ్చు, నేను వదలనని చెప్పి ఈవీవి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి 2000 అంటే 26 సంవత్సరాల కిందట మాట ఇది, ఏ అనుభవం ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ప్రతి మాటకి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి అడుగుకి ఒక హిస్టరీ ఉంటుంది, ప్రతి షేక్ హ్యాండ్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. వెళ్తే అప్పుడు సార్ స్పెషల్గా లెటర్ రాసి అమెరికన్ కాన్సులేట్కి లెటర్ రాసి నాకు వీసా ఇప్పించారు. అమెరికా చూడటం 26 సంవత్సరాల కింద డ్రీమా కాదా? అంతే కదా. ఒకటి కాదు సార్, నన్ను పక్కన పెట్టేయండి. ఈరోజు చంద్రబాబు గారి వల్ల మనస్సాక్షిగా చెప్తున్నాను, మహేంద్ర గారు గుండె మీద చేసుకొని మనం నమ్ముకున్న భగవంతుడి మీద ఒట్టి పెట్టుకొని చెప్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విమర్శించే నాయకులు కూడా, చంద్రబాబు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడే నాయకులు కూడా, వాళ్ళు భగవంతుడిని నమ్మితే భగవంతుడి పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు చెడ్డాడని చెప్పానండి. ఊరికే రాజకీయం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని అడిగినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ అనుభవం తెలియాలి సార్. మీ ఇంట్లో మీ మిస్సెస్ మీ మదర్ ఎట్లా కూర వండిద్దో మాకేం తెలుసండి. కూర వండినాక తిన్నాక అనుభవించినాక అన్ని చేసినా బాగాలేదంటాం కదా. కొందరికి కొన్ని మైండ్లో కొందరు బ్లైండ్గా నమ్మంటారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మమ్మల్ని తిట్టడం వాళ్ళ ధర్మం, అది మనం దాన్ని ఎట్లా కాదంటాం సార్. వాళ్ళని నమ్ముకున్న నాయకుడు వాళ్ళ గొప్పవాళ్ళు, మనం నమ్ముకున్న నాయకుడు మనకి గొప్పవాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నా, తెలుగుదేశం నాయకుల గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైనా ప్రత్యర్థి అనేవాడు లేకపోతే లైఫ్ ఏంటి సార్? ప్రతి మనిషికి ఒక ప్రత్యర్థి ఉండాలి, ప్రతి మనిషికి ఒక పోరాటం ఉండాలి, ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి, ప్రతి మనిషికి ఒకటి ఉండాలి. తపన లేకపోతే ఎందుకు బతుకు? మనం బతున్నాం, ఇంకో ఏరియా బతున్నాయి, అది కాదు కదా. ప్రతి మనిషికి ఒక శత్రువు లేకపోతే లైఫ్ ఏముంది సార్? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన జాతి సంపద సార్, తెలుగు జాతికి ఒక సంపద. ఆయన తెలుగు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతే ఈ రంగాలు వచ్చే కదా, ఐటీలు వచ్చే కదా, ఇన్ని లక్షల మంది ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఏ దేశం పోయినా మనం తెలుగు కూడా ఉంటున్నాడు కదా సార్. నాకు అర్థం కావట్లేదు. ఏ దేశం పోయినా, జర్మనీ పోండి, ఆస్ట్రేలియా పోండి, ఇటలీ పోండి, ఎక్కడ పోండి, స్విట్జర్లాండ్ వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, అమెరికా అంటే వదిలేయండి. ఏ ఊర్లో ఈ వీధికి ఇది అమెరికన్స్ కంటే మనవాళ్ళు ఎక్కువ ఉన్నారని డౌట్ వస్తుంది ఒక్కోసారి. మన డలాస్ వెళ్తే ఎవడప్పుడు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నా తెలుగు మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు చంద్రబాబు గారు చేసిన ఐటీ రంగం కానీ ఏదైనా మనకంటే 20 ఏళ్ళ ముందు ఉంటున్నాడు సార్. ఆయన బ్రెయిన్ ఒక మామూలు పల్లెటూరులో అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి చాలామంది విచిత్రంగా అంటుంటారు. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. రామారావు గారు అల్లుడు కాకపోతే చంద్రబాబు ఏం సార్ అంటాడు. రామారావు గారికి 4 కూతుళ్ళు ఉన్నారని మర్చిపోబాకండి. 4 కూతురికి 4 భర్తలు వచ్చారన్న సంగతి మర్చిపోవద్దు అనే వాళ్ళందరికీ చెప్తున్నా. రామారావు గారు 4 కూతురు పెళ్లి చేసినట్టు కూడా అందరికీ ఒకే రకంగా పెళ్లి చేశారు, అందరికీ మంచి భర్తలను తీసుకొచ్చారు అన్నీ. చంద్రబాబు గారు భువనమ్మ గారు మెళ్ళ తాళికట్టేవాడికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి సార్. బాబు గారు కాదా? చంద్రబాబు గారు మంత్రి కదా, భువనక్కని పెళ్లి చేసుకునే రోజుకి. అప్పుడు చరిత్ర లేదు ఆయనకి, ఎమ్మెల్యే కదా. ఊరికి దారిని పోయి తీసుకొచ్చి పెళ్లి చేశారా? ఊరికి అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలియదులే. అంతేలే, మరి ఆయనకు చరిత్ర ఉంది కదా. ఆయన సార్. ఏడుకొండలవాడు స్వామి పాదాల కింద పుట్టి ఆయనకంటూ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఒక చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్తో, ఒక పద్ధతితో, ఒక ఎయిమ్తో, ఒక గోల్తో ఇది అవ్వాలి. 75 ఏళ్ళు వయసాడు ఒక మనిషి. ఒక 40 ఏళ్ళ కుర్రాళ్ళలాగా టిక్ టాక్ హీరోలో నడుస్తున్నాడు సార్ ఈరోజు కూడా. అది చరిత్ర కాదా? అది హిస్టరీ కాదా? నిన్న ఫోటో చూసాను. మా లోకేష్ బాబు పక్కన అందరూ సూట్లు ఇట్లున్నారు, 6 అడుగుల బుల్లెట్ లాగా. అది ఆయన ఏజ్ ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఇప్పుడు ప్రతి ఒక్కడికి సార్, మహాత్మా గాంధీని ఎవరినైనా ఒక దేవుని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు సార్. లేరా? దేవుని తిట్టేవాళ్ళు లేరా? మరి చంద్రబాబు తిట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే వెరైటీ. మండల కృష్ణ తిట్టేవాళ్ళు లేకపోతే నాకు కిక్ ఎక్కడ వస్తుంది సార్? నేను ఒక ప్రశ్నని సూటిగా సంధిస్తాం మిమ్మల్ని. 100 ఏంటి ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ, మీరు నమ్మినటువంటి పార్టీ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, లేదంటే ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలాంటి గొప్ప నాయకులు ఉన్నారు. ఎవరికి కోసం మీరు చేయని సంకల్ప యాత్ర, ఆయన జైల్లో వెళ్ళారు. చాలా నాయకులు కూడా జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారి గురించే మీరు చేసే. చంద్రబాబు గారు జాతికి అవసరం సార్, తెలుగు జాతికి అవసరం. ఆయన ఆ జైల్లోకి వెళ్ళి అరెస్ట్ అయిన తీరు, ఆయన జైల్లో నడిచే తీరు. గుంటూరు కోర్టులో ఒక చెక్క టేబుల్ మీద ఇట్లా కూర్చొని చూస్తున్న తీరు, భువనేశ్వర్ గారు పడ్డ శ్రమ, ఆవిడ పిచ్చిదే తిరుగుతున్నప్పుడు చూస్తున్న బాధ, ఒకగానొక్క కొడుకు తల్లిని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఉంచి భార్య ఎక్కడుందో తెలీదు, చిన్నపిల్లాడిని వదిలేసి ఢిల్లీ వీధుల్లో పిచ్చెక్కి తిరుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా, సపోర్ట్ లేదు.
అట్లాంటప్పుడు నిలబడటం క్యారెక్టర్ సార్. అది నా క్యారెక్టర్. అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు ఎవరినైనా అపోజిషన్ ఉన్నప్పుడు ఎవరితో నేను విమర్శించాను. నా క్యారెక్టర్ అది. నేను అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద ఎవరికి మాట్లాడేవాడిని. కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, వైసీపీని కానీ నాకు నచ్చిన వాళ్ళు వాళ్ళు ఓడిపోయినాక ఎప్పుడన్నా బండ్ల గణేష్ ఎక్కడ మాట్లాడాను చూసుకోండి. నేను చచ్చిపోయిన పావుని పడుకున్నాటితో ఆడుకోను సార్. నా స్టైల్ అది. వేటకు దిగినప్పుడే వేటకు దిగుతా. నా స్థాయి కంటే పెద్దలతో కొట్లాడతాను నేను. నా స్టైల్ అది సార్. బాబు గారు అరెస్ట్ అని చెప్పి టీవీలో స్క్రోలింగ్ స్టార్ట్ అయినప్పుడు, బ్రేకింగ్ న్యూస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అరెస్ట్ యొక్క ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చూసినటువంటి ప్రయాణం, ఆ మొత్తం అరెస్ట్ వెనకాల జరిగిన తెర 50-52 రోజుల పాటు జరిగినది. ఎలా అసలు కంప్లీట్గా సిచ్యువేషన్ ఎలా సాగింది, మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది, ఫ్యామిలీ సపోర్ట్స్ అసలు బాబు గారికి అయితే మామూలుగా దొరకలేదు. అంటే మీరు అన్నట్టుగానే లోకేష్ గారు కానీ, భువనేశ్వరి అదృష్టవంతుడు సార్. సో బ్రేకింగ్ న్యూస్ టీవీ 9లో ఎక్కడైనా మీరు చూసినప్పుడు సాగినటువంటి ఇది ఒకటి, మీరు వ్యక్తిగతంగా చిందించినటువంటి విషయం, ఆ ప్రయాణం గురించి ఒక్కసారి స్పష్టంగా చెప్పాలంటే. నేను ఉదయం ఆ రోజు మామూలుగా నేను 5 నిద్రలేపుస్తాను సార్. నిద్రలేసి వాక్కి వెళ్తాగా ఇవ్వగానే నా ఫోన్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని వచ్చింది. ఇమీడియట్గా టీవీ పెట్టాను. టీవీ పెడితే నంద్యాలలో అరెస్ట్ చేయడానికి పోలీసు వచ్చారు సార్, బస్సు దిగుతున్నారు, బస్సులో ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, నోటీస్ అది ఇవ్వడానికి ఉన్నారు, అదే అంటున్నారు. నిజంగా నేను ఈ చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారంట, ఏందండి లెజెండరీ పర్సన్ కదా సార్ ఆయన అరెస్ట్ చేయటం ఏంటి అనుకున్నాక నేను వాక్కి వెళ్ళిపోయాను. వస్తే ఏదో అరెస్ట్ చేస్తున్నారంట. నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి అనొచ్చు అనకూడదు, మరి అనకపోతే కూడా నా మనసులో అది గిలిగింత ఉంటుంది. ఏదో మాట నాకు వస్తే కక్కపోతే నాకు పెద్ద ఇబ్బంది. నేను ఆయన ఇంపాసిబుల్ నంద్యాల నుంచి విజయవాడ తీసుకురావడం అది అయ్యే పని కదా అనుకున్నా సార్. నేను అక్కడ నుంచి కదిలించడమే కష్టం దాటి ప్రళయం అయిపోద్ది అనుకున్నా సార్. నేను అమ్మ పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయటమా, సార్ను ముట్టుకోవటమా అనుకున్నా. నేను అనుకున్నాక వస్తుంటే ఏంది ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి ఎంత చేశాడు, రాష్ట్రానికి ఎంత చేశాడు, ఏంటిరా అంటే భయంతో బతున్నారా జనం అన్న చిన్న భయం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చిన్న తీసుకొచ్చారు. నేను భగవంతుడు సాక్షిగా చెప్తున్నా సార్, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నా కదా, నేను ఇప్పుడు ప్రతి మాట నిజం చెప్తున్నా సార్. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మీకు అన్ని నిజాలు చెప్తాను. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. నేను బెయిల్ వచ్చి అనుకున్నా, అదే రోజు గంటలో వస్తుంది బెయిల్ అనుకున్నా. బెయిల్ చూస్తా కూర్చున్నారు సార్. ఇంకా రాలా పాపం. అక్కడ ఒక లేడీ, ఒక ఆవిడ ఉండేది, మేడం ఒక ఆవిడ, ఆ పేరు ఏదో మర్చిపోయా. ఆవిడ ఎట్లా పచ్చితో మాట్లాడుతుండే ఉంటుంది. ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తుండే, అయిపోద్ది సార్, వచ్చేస్తుంది సార్, బెయిల్ వస్తుందని చెప్పింది. లేదు సార్, సార్ని దాన్ని ఏమంటారు రిమైండింగ్ పంపిస్తున్నారు. రిమైండింగ్ పంపించు ఆయన అనుకున్నా. ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు జైలుకి వెళ్ళటం ఏంటి సార్, రిమైండ్లో దేనికి సార్, నడుచుకుంటా వెళ్ళాడు సార్ పాపం. మన స్థాయి కాదు, మనం మాట్లాడలేం, మనం ఏం చేయలేం. అందరు పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరి కాళ్ళు ఆయన దగ్గర లబ్ధి పొందారు. ఆయన్ని వాడుకొని ఆయన ద్వారా పైకి వచ్చి ఆయన ద్వారా వాళ్ళ స్థాయిలు ఎక్కడికో తీసుకునే వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాల. పాపం ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటూ, ఆవిడ బతుకుతూ, ఆవిడ కంపెనీ ఆవిడ డెవలప్ చేసుకుంటూ, ఆవిడ పనిలో ఆవిడ ఉంటూ, భర్త కొడుకు రాజకీయాల్లో ఉంటే తన వ్యాపార సంస్థను అభివృద్ధి చేసుకుంటున్నా ఆవిడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. భర్త జైల్లో ఉంటే జైలు బయట ఒక చిన్న క్యారవాన్, ఇప్పుడు నేను ఉంటాను క్యారవాన్ అంటే క్యారవాన్లో ఆవిడ వచ్చి అక్కడ ఉండిపోయింది సార్ మొత్తం. అంతేగా మేడం అక్కడే ఉన్నారు 52 రోజులు. మేడం అక్కడే ఉన్నారుగా. లాస్ట్ న్యాయం గెలవాలో ఏదనుకుంటే తిరిగారు కొంతకాలం. అట్లుంటాం. యువకాలం ఒక మామూలు వ్యక్తి లోకేష్ బాబుని విమర్శించినాడు అన్నట్టు ఉండేది కదండి. ఒక మామూలు వ్యక్తి యోగాలో స్టార్ట్ చేస్తూ ప్రతిరోజు ఏఏలో ఉంటుంది చూడండి సార్, ఇట్లా ఈరోజు ఏఏలో వస్తుంది, ఈ మధ్య ఏఏలో వస్తుంది. ఆ టైప్లో రోజుకి 100 రోజులకి 200 రోజులకి 300 రోజులకి ఇట్లా పరిణితి చెందిన ఒక వికసించిన పుష్పంలాగా ఒక మామూలుగా లేవకుండా లేచిపోయిన టర్న్ డే బై డే ఎక్కడికో వెళ్ళిపోయిన లోకేష్ బాబు. అసలు వాళ్ళ తండ్రిని తీసుకొచ్చే టైంలో ఆయన పడ్డ దగ్గర నుంచి రోజు ప్రతి బెయిలున్న రోజు నేను ఢిల్లీలో, ఇది సాక్ష్యం సార్, నా కళ్ళ సాక్ష్యం, నేను సాక్ష్యం. ప్రతిరోజు లోకేష్ బాబుని చూసేవాడిని. ఆయన డీల్ చేసిన విధానం అవన్నీ చూసి నేను అనుకున్నా, అమ్మ ఏం కొడుకుని కదా అనుకున్నా లోపల. ఆ రోజు అనుకున్నా సార్. ఈరోజు చెప్తున్నా మహేంద్ర గారు,
లోకేష్ బాబు ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటీషియన్ అవుతున్నాడు. ఈ రోజు ఆయన ప్రవర్తన చూడండి, అవుతాడు కదా. ఇండియాలో గ్రేటెస్ట్ పొలిటీషియన్ కాకపోతే నన్ను అడగండి. ఎప్పుడు నా నోటి నుండి వచ్చిన మాట ఎప్పటివరకు మిస్ అవ్వాలా సార్? నేను అవదు నాకు నా నోటి గవక నేను మనస్ఫూర్తి కంటే అది అవ్వదు. వీళ్ళు చెప్తున్నా, నారా లోకేష్ గారు అనేవాడు ఇండియాలో పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు. ఏంటి సార్ ఆయన ఒక మనిషి ఇట్లా కూడా మారచ్చా? అది సార్ ఆ తల్లి పెంపకం. సార్ ఆ రోజు బయటకు రావాలని నేను ఒకటోసారి ఒక 5 సార్లు వెళ్ళే సార్ సుప్రీంకోర్టుకి. బెయిల్ వస్తుంది బయట రకరకాల రూమర్స్, పిచ్చి మాటలు చెప్పడం కరెక్ట్ కదా. ఆయన ఉండడు, ఇంకా రిమూవ్ చేసేస్తారని రకరకాల నోటికి ఏది వస్తుంది. ఎవడు నోరే కదా సార్, దానికి నోటికి మనం మాట్లాడంగా డెబిట్ కార్డు డబ్బుల్లా కట్ అవుతాయి అంటే ఎవరో నోరు మాట్లాడరు. అంతే కదా సార్. డెబిట్ కార్డు అరే మనం తప్పు మాట్లాడితే నీ అకౌంట్లోంచి 1000 రూపాయలు కట్ అవుతాయి అంటే చాలామంది తప్పు మాట్లాడరు. అబద్ధం ఆడితే నీ అకౌంట్లోంచి 1,00,000 రూపాయలు నీదేదో పోద్దని మన రూల్ పెట్టాము, అది భగవంతుడు స్కీమ్ పెట్టాడు అనుకోండి, అబద్ధాలు ఉండవు, తప్పులు ఉండవు. అంతే కదా సార్. నోటికి ఏదొస్తుంది మాట్లాడేవాళ్ళు. నాకు కూడా భయం వేసింది సార్. ఇంకా బయటికి రాడేమో, ఇక బయటికి రావడం వస్తే బయటికి రావడం లోపల ఏం చేస్తారని భయపడేవాడు నేను సార్ని. ఆయన పెద్ద ఆయన కదా సార్, చాలా పెద్ద మనిషి, పెద్ద ఆయన కదా ఆయన. ఇప్పుడు అనుకున్నా ఏడుకొండలవాడ ఇది మనుషులు చేసే పని కదా ఆయన. దయచేసి నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఆయన అభిమానులు అందరూ పూజలు చేశారు. ప్రతి ఒక్కళ్ళు కదిలొచ్చారు. ప్రతి ఒక్కళ్ళ మన ఇంట్లో జరిగిందిరా. ఆ 52 రోజులు ప్రతి ఇంట్లో కొన్ని కోట్ల ఇళ్లలో అర్ధాకలతో పడుకున్నారు సార్, బాధతో ఉన్నారు సార్. చాలామంది ఐటీ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా జాబులు కూడా సరిగ్గా చేయాలి. ఈ 50 రోజుల్లో రాస్తారోకోలు కానీ బంధువులు కానీ బయటికి వచ్చి నాకు అదే దుఃఖమైన విషయం. అది అప్పుడు మీ పాత్ర ఎలా ఉండింది? నా పాత్ర ఏమీ లేదు. నాకు అంత సమర్థుడిని కూడా కాదు. నేను సమర్థుడిని కూడా కాదు. పాపం ఐటీ పిల్లలు కానీ ఐటీ చాలామంది సార్ రావాలి అద్భుతంగా చేశారు సార్. నాది నేనే పాత్ర చేయలేదు సార్. నేను మళ్ళీ ఊరికే నేనే కష్టపడని ఎన్ని పిచ్చి మాటలు నేను మాట్లాడను. నాది ఏ పాత్ర లేదు. దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి మనం అంతకంటే ఏం చేయగలుగుతాం సార్? అంతకంటే నేనేం చేయలేను కదా సార్. నాకు అంత దమ్ము లేదు, అంత సామర్థ్యత లేదు, అంత స్టామినా లేదు, అంత పవర్ లేదు నాకు. నేనేం చేయగలుగుతాను? భగవంతుడు నువ్వే కాపాడు సార్ని. భువనేశ్వర్ గారు చల్లగా ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలి, రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం. ఒకటి మాత్రం అన్న ఒకరోజు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చాను. వాక్ చేసి వస్తే కుర్రాళ్ళు అందరూ ఒక 25 మంది 30 మంది తీసుకొచ్చి మైకులు పెట్టారు. అప్పుడే ఆ రోజు బుధవారం బాగా గుర్తు నాకు. ఎందుకంటే మా దగ్గర పార్క్లో వినాయకుడు ఉంటాడు. ఒక బొట్టు పెట్టుకొని బయటకు వస్తే, సార్ చంద్రబాబు అరెస్ట్ మీద మీరేమంటున్నారు సార్ అని. నాకు ఎక్కడో గాలిద్ది. నాకు వచ్చి ఏందయ్య అరెస్ట్? ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గరను అవుటర్ రింగ్ రోడ్లలో గచ్చిబౌలి మన ఈ ట్రైనుల్లో చేస్తే అమెరికాలో కాదు. రండి అందరూ, ఊళ్ళకి రండి, మీ సొంత ఊళ్ళకి రండి, మీ బొడ్రా దగ్గర కూర్చోండి, మీరు మాట్లాడండి, ధర్నాలు చేయండి. కరోనా వస్తే 2 ఏళ్ళు మనం అందరం ఖాళీగా కూర్చోలేదా? కరోనా వస్తే జాబులు చేసామా? కరోనా వస్తే 50% పీపుల్ సగం శాలరీ కూడా ఇచ్చారు. చీనాలు కూడా ఉన్నారు చరిత్రలో. ఒక నెల రోజులు మన సార్కి అవసరం చేయలేమా? ఈయన వల్లే కదా సార్. చిన్న మా విలేజెస్లో, మా ప్రాపర్ గుంటూరు దగ్గర కదా, మా విలేజెస్లో చాలామంది 2 బర్రెలను పెట్టుకొని పొన్నూరు గుంటూరు వచ్చి పాలు వండుకొని చిన్న అమ్ముకుంటా పిల్లల్ని ట్యూషన్ చదివించి, ఈ శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళల్లో అట్లా ఇట్లా చదివించి వాళ్ళకి ర్యాంకులు కట్టి రాత్రి వాళ్ళు ట్యూషన్ చెప్పి చదివించి వాళ్ళు కొట్టడం, అమెరికా వెళ్ళిపోవడం, లైఫ్ సెటిల్ అయిపోవడం, బ్రహ్మాండంగా బతకటం. కొన్ని ఒక 10-15 ఏళ్ళు ఒక ఉధృతంగా జరిగిందండి. ఈరోజు అమెరికాలో కోట్లు సంపాదించే పిల్లలందరూ కూడా ఎంతో అద్భుతంగా సెటిల్ అయ్యి ఊహించాల. ఫ్లైట్లు ఎక్కుతామని కానీ, లగ్జరీ లైఫ్ అనిపిస్తామని కానీ, ఇంత అద్భుతంగా పుస్తామని ఊహించిన వాళ్ళందరూ కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చి కూడా ఇతర దేశాల ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా బతున్నారంటే దానికి చంద్రబాబు గారే కారణమని నాకు బలమైన నమ్మకం సార్. అందరి నిరసనలు ఒక వ్యక్తిలో ఉంటే మీరు మాత్రమే సంకల్పయాత్ర చేయాలని రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా మీ ఇంటి గడప నుంచి చేయమంటారు మహేంద్ర గారు. అది నా మొక్కది. ఏం చేసినా ఎందుకు ఇట్లా విచిత్రంగా? అది మరి దేవుడు నాకు కల్పించిన అవకాశం ఏమో నాకు తెలియదు. నేను నిజంగా మాట్లాడితే కాంట్రవర్సీలలో స్టేట్మెంట్స్ ఇస్తే గట్టి స్టేట్మెంట్ ఇస్తారు. ఈ రోజు ఇది ఎలా ఉంది అని అంటే రాష్ట్రంలో ఎవరు చేయరు బండ్ల గణేష్ చేసే విధంగా అన్నట్టుగా ఇది ఉంది. సంకల్పయాత్ర యొక్క నిశ్చయం చేసుకున్నారు, బాగుంది. యాత్ర కొనసాగింపు బాగానే ఉంది, ఖచ్చితంగా చేశారు. ఈ రోజు 8వ రోజు అనుకుంటా, నాట్ రాంగ్. 8వ రోజు ప్రయాణం ఎట్లా సాగుతుంది? నిశ్చయించుకున్న రోజు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? గడప నుంచి స్టార్ట్ అయ్యారు, మధ్యలో ఉన్నారు. స్వామివారి బ్రహ్మాండంగా దగ్గరికి ఇంకా 12 రోజులు చేసి స్వామివారి మెట్టు ముట్టుకొని ముద్దు పెట్టుకుంటాం.
అంతే బ్రహ్మాండంగా చేస్తాను, డౌటే లేదు. ఎందుకంటే మొక్కుతున్నాం కదా సార్ కోసం. అవును. 8 రోజుల ఈ యాత్ర యొక్క అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అంటే అంతకుముందు రోజు వస్తారు ఏదో సైలెంట్ గా నేను వెళ్తా ఉంటే ఏంట్రా నాయన అని ఏమైనా అనుకున్నారా? జనం వస్తారు ఇవన్నీ ఊహించలేదు సార్. అంత ముందు రోజు అది అది ఉండేది కదా, ఛార్జీ బిట్ ఉండేది కదా, దాన్ని రోజు ఇంట్లో పడుకొని 1 వీక్ ముందు వచ్చేవాడిని. తిరుపతి ఎన్ని రోజులు నడవచ్చు, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ ఊరికి చూసేవాడిని. అంటే లోపల చిన్న భయం ఏంటంటే, భయం అంటే మనం చేయకపోతే తప్పైపోతాం కదా సార్. అంతే కదా. మొదలుపెట్టి ఇక మీకు తెలియదు ఏముంది, మనం చెయ్యాలి. నేను ఇంట్లో చెప్పాను, నేను రోజుకి 25 కిలోమీటర్లు నడుస్తున్నాను, ఒక 5 రోజులు ఎక్కువ కావచ్చు, కానీ స్వామివారి పాదాలు ముట్టుకొని ఏడుకొండల స్వామిని టచ్ చేసి ఇంటికి వస్తా. తీర్చాల్సిందే మొక్కు. సమస్య లేదు. అసలే కరోనా సమయంలో మీ హెల్త్ బాగాలేదు, 3 సార్లు వచ్చింది. 3 సార్లు అప్పుడే చావు బతుకులు ఇవన్నీ చాలా న్యూస్లు విన్నట్టుగా కొంత టాక్ మీ ఫ్రెండ్ సర్కిల్. అనారోగ్యం ఉంది. ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటో మాకు తెలియదు, కానీ ఫ్యామిలీలో మీ మేడం గారు కానీ పిల్లలు కానీ భయపడలేదా? వాక్ చేసుకుంటూ పోవాలా దారి మధ్యలో, అసలే ఎండ, మీరు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత ట్యానికి కూడా భయపడే అవకాశం ఉంటుంది. అయ్యి అసలు ఏముండదు. ఒక విషయం చెప్పంటారా, చంద్రబాబు గారి కోసం, ఆ కుటుంబం కోసం నేను ప్రాణం ఇస్తానన్నా నా కుటుంబం ఆనందంగా యాక్సెప్ట్ చేస్తా సార్. ఇది వాస్తవం. కుటుంబం కూడా అది నా కుటుంబానికి తెలుసు సార్, వాళ్ళకి తెలుసు. వదిలేసేయండి, దీన్ని అడగద్దు మీరు దయచేసి. ఇంకోసారి నేను చెప్తున్నా ఏమంటారా, ఆ కుటుంబం కోసం నేను ప్రాణాలు ఇస్తానన్నా నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇది మీద డిస్కషన్ వద్దు. అది మా సార్కి తెలుసు, మా భవనకి తెలుసు, నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. వదిలేసేయండి. ఒక రోజులో 25 అంటే బహుశా నేను ఇందాక కూడా విన్నా, లోకేష్ గారి సంకల్ప యాత్రను కూడా దగ్గరుండి మేము కూడా కొన్ని మానిటరింగ్ చేశాం. ఆయన 11 కిలోమీటర్లకే సాధ్యమైంది. 25 కిలోమీటర్స్ అంటే రాజకీయ నాయకుడు కూడా చేయలేనంత సాహసం చేస్తున్నట్టుగా ఉంది. దయచేసి మీరు రేపు ఒక్కరోజు నాతో పాటు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే. కిక్ ఉంది సార్ వాకింగ్ లో, అలా అద్భుతమైన కిక్. కొంత చిలిపి ప్రశ్న అడిగేదా మిమ్మల్ని? అడగండి సార్. 25 కిలోమీటర్స్ నడిచే సాగుతుందా ప్రయాణం? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అసలే బండ్ల గణేష్ గారు మరి ఇది దేవుడి సంకల్పం. ఒక్క అడుగు తప్పుడు పడ్డా ఈ ప్రయాణంలో నేను సర్వనాశనం అయిపోతాను. అయ్య బాబోయ్, అంత నిష్ఠుంది. అయితే మొదలుపెట్టిన రోజు నుంచి కొండకి వెళ్ళే రోజు వరకు నేను నాన్ వెజ్ లేకుండా బతకలేను. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తప్ప. నాకు శనివారాలు కూడా ఉండేవాడు కాదు. నాన్ వెజ్ ముట్టుకోవాలా, ఏమి తినలా, నడుస్తున్నా. దేవుడు సంకల్పం సరిది. ఎవరితో అయినా గేమ్స్ ఆడొచ్చు, 7 గంటల వాడితో గేమ్స్ ఆడకూడదు. ఒక్క అడుగు తప్పు పడ్డా నేను సర్వనాశనం అయిపోతాను. అది వాస్తవం. బండ్ల గణేష్ గారి భక్తి ప్రయాణం ఎలా ఉంటుంది యూజువల్లీ? నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముతా సార్, దేవుడిని నమ్ముతాను, విపరీతంగా నమ్ముతాను. నాకు ఎవరైనా తెలియనాడు ఎదురొస్తే కూడా భయపడతాను. నాకు అంత సెంటిమెంట్స్, విపరీతమైన సెంటిమెంట్. నేను విపరీతంగా నమ్ముతాను. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు గుడికి వెళ్తాను. నేను వెళ్ళిపోయి నా కుటుంబంలో ఎవరో ఒక టెంపుల్కి వెళ్తారు. మేము మా దేవుని నమ్ముకున్న కుటుంబం మాది. మేము భక్తి, మా ప్రాపర్ దగ్గర కాకాడని ఉంటుంది. మేము బేసిక్గా మేము శివభక్తులమి. శివుడిని మేము మా ఇంటి దేవుడిగా పూజిస్తాం. అందుకని మా అన్ని పరమేశ్వరాయన ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం, నేను చిన్నప్పటి నుంచి నా ఊహదే రాని దగ్గర నుంచి మా నాన్న ప్రతి సంవత్సరం మమ్మల్ని, నాకు బాగా గుర్తు, భుజాల మీద ఎక్కించుకొని కూడా తిరుమల తీసుకెళ్ళేవాడు మమ్మల్ని. మాకు మా ఏడుకొండల వాడిని, ఆ శివుడిని మేము నమ్ముకున్నాం. మేము అట్లా ముందుకు వెళ్తాం. మేము భగవంతుడిని విపరీతంగా నమ్ముతాం. మా ఇంట్లో ప్రతి సంవత్సరం అన్ని పూజలు చేస్తాం, అన్ని హోమాలు చేస్తాం. ఎందుకంటే మాకు దైవత్వం మీద మాకు అంత నమ్మకం. దేవుడి విషయంలో మాకు తెలిసి ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదు సార్. ఒక పక్క మీరు ఎంతగానో ప్రేమించేటువంటి రాజకీయ నాయకుడు అనొచ్చు, సినిమా హీరో అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినైతే ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడని విధంగా చాలా మాలల్లో కనిపిస్తున్నాడు. ఏదో ఒక మాలల్లో ఎక్కువగా కనపడుతున్నాడు. ఈవెన్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ధర్మం పట్ల ఆయన మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్స్, భక్తి పట్ల ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ, డిప్యూటీ సీఎం ఉండి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామికి మొన్న ఆయన రాష్ట్రం కాకపోయినా 30 కోట్లు అక్కడ శాంక్షన్ చేయడం చూసాను చిన్నప్పటి నుంచి. సో ధర్మం గురించి ఇంత స్ట్రాంగ్గా మాట్లాడే మీ హీరో గారు, మా హీరో గారు అందరూ సనాతన ధర్మం యొక్క టాపిక్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో బాబు గారు కూడా మాట్లాడారు అక్కడక్కడ, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం విస్తృతంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదే సనాతన ధర్మం గురించి, భక్తి గురించి చెప్పాలంటే ఫస్ట్ సనాతన ధర్మం గురించి మీకున్నటువంటి అనుబంధం, ధర్మం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? నాకు దేవుడు అంటే విపరీతమైన నమ్మకం, దేవుడు అంటే విపరీతమైన భయం. మేము ప్రతిరోజు దేవుడిని నమ్ముకొని పోతాం. నాకు వచ్చిన కష్టాలు కానీ, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంలో కానీ నన్ను బయటపడేసిన భగవంతుడే నమ్ముతా. నాకు ఎవరైనా సాయం చేసినా భగవంతుడి రూపాన్ని వచ్చి, మహేందర్ గారి రూపాన్ని వచ్చి దేవుడు చేశాడు రా అనుకుంటాం మేము ప్రతిరోజు. అంతేగాని
ఆ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వను, నేను భగవంతుడికి ఇస్తాను. భగవంతుడి రూపాయన, భగవంతుడు పవన్ కళ్యాణ్ రూపాయన వచ్చి నాకు సినిమా ఇచ్చాడు అనుకుంటాను నేను. ఆయన అందులో చూసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి రూపాయలు వచ్చి నాకు ఈ పని చేశాడు అని నేను అనుకుంటా. ఇంకొకటి ఎవరైనా సాయం చేసినా బా ఏడుకొండల వాడు చెప్పించాడు అంటే నేను భగవంతుని అంత గట్టిగా నమ్ముతాను. బండ్ల గణేష్ గారు వ్యక్తిగతంగా సనాతన ధర్మంని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు? నాకు సనాతన ధర్మం మీద వాటి మీద అంత పెద్ద కమెంట్ లేకుండా నాకు తెలియని విషయాలు నేను మాట్లాడి సార్. భక్తి మీద భక్తి మీద విపరీతమైన ఉంది. నా 16th ఇయర్, నా 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 41 రోజులు శబరిమల వెళ్ళాను సార్. 18 నేను ఇప్పటి వరకు 34 సంవత్సరాలు శబరిమల వెళ్ళొచ్చాను. 34 years నాకు అయ్యప్ప స్వామి దగ్గరికి. అంటే ఆ 34లో ఒక 10-12 సంవత్సరాలు 21 days చేశాను. 18 days వితౌట్ ఫెయిల్, వితౌట్ బ్రేక్. 41 days 18 సంవత్సరాలు వేసాను సార్. 16వ సంవత్సరం నుంచి మేము అంత బాగా పూజ చేస్తాం. మా మదర్ ఈ రోజుకి కూడా మా ఇంట్లో పూజలన్నీ ఏదాకా పచ్చి మంచిగా తాగుతాం. నా తల్లి, మా అమ్మకి 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ రోజు కూడా నేను గొడవ చేస్తాను, అమ్మాయి తిని స్నానం చేయమ్మా ప్లీజ్ అని అడుగుతాను. ఇప్పుడు ఓపిక ఉంది కదా, నేను పూజ అయినాకే చేస్తానంటది. మా ఇంట్లో ఉదయం 6 మా అన్నిళ్ళల్లో పూజలు అయిపోవాలి మాకు. మేము అంత నమ్ముకుంటాం దేవుడిని. మీరు నమ్మేటువంటి గురువుగారు అంటారో మరి ఏమంటారో, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే సనాతన ధర్మం గురించి వేదికల మీద ఆ స్థాయిలో మాట్లాడడం, ఆయన భక్తి గురించి చెప్పాలంటే వ్యక్తిగతంగా దగ్గరుండి చూసిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి అప్పుడు చాతుర్మాసం 4 నెలలు ఒకే పూట భోజనం చేసేవాడు ఆయన సార్ హీరో గారు. ఆయన విపరీతమైన భక్తుడు సార్. మరి ఆయన మీద వచ్చే విమర్శలు, ఇంట్లోనే ఇట్లా క్రిస్టియానిటీ ఉన్నటువంటి పాప ఉంది, బాప్తీసం తీసుకుంది, వైఫ్ ఇలా అనే చేసే విమర్శలకి ఎలా సార్? ఆయన గురించి తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడు సార్. పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన భక్తుడు, ఆయన దేవుడు అంటే విపరీతమైన నమ్మకం. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి అర్హత ఉంది ఉన్న వ్యక్తి ఆయన. ఆయన దైవత్వం మీద నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆయన అంటే ఆయన కూడా నాకు విపరీతం, నాకు దేవుళ్ళు అంటే మా అమ్మ బాస్ కదా నా జీవితానికి ఆయన. అందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే వాళ్ళ గురించి అది తప్పు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. బండ్ల గణేష్ గారి వ్యక్తిగత సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా ఎంతసేపు ఆ కుటుంబం ఈ కుటుంబం అని చెప్పి బాగా ప్రాధేయపడుతున్నట్టుగా కనపడతా ఉంటారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటారు. ఎందుకు ఈ రకంగా? వ్యక్తిగత సక్సెస్ అంటే ఎట్లా? నేను బట్టలు గురించి మీరు సక్సెస్ అవ్వండి, ఈ రోజు చేసే పాదయాత్ర కూడా బాబు గారి గురించి, మీ గురించి ఏం కాదే? మీరు అది స్టేజ్ల మీద వేదికల మీద నాకు అందులో ఒక్కొక్కరు మీరు సాయంత్రం అయితే ముందు అవుతారు, ఇంకోటి సాయంత్రం అయితే ఫిల్మ్ క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ కొట్టాడు, ఒకటి సాయంత్రం అయితే ఇంకోటి చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిలో కిక్ ఉంటుంది. నాకు ఈ పనిలో కిక్ ఉంది, నాకు ఏది కిక్ ఉంటే నేను అదే చేస్తాను. అంతేగాని నాకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను జనం కోసం బతకను. నా కోసం నేను బతుకుతాను, నా కుటుంబం కోసం నేను బతుకుతాను. నేను నమ్ముకున్న వాళ్ళని ప్రే చేయడంలో నాకు కృతజ్ఞత ఎక్కువ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కేఎస్ రామారావు గారి దగ్గర ఒక 4 నెలలు వర్క్ చేశాను. ఈ రోజు గారిని గురువుగా భావిస్తా. నాకు ఇప్పుడు వినోద సినిమాలో అవకాశం శ్రీకృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారిని ఈ రోజు కూడా నా గురువులుగా భావిస్తా. ఇప్పుడు ఒకటో తరగతిలో మా మాస్టర్ గారు, వాళ్ళు రాపించిన మాస్టర్ గారు ఉంటారు, ఆయనతో ఈరోజు కూడా మాట్లాడుతుంటా. నాకు ఎవరైనా సహాయం చేస్తే చచ్చిపోయేదాకా మర్చిపోలేను. కొందరు ఉంటారు, ఈరోజు నేను పదవులు ఇచ్చినా, ఈరోజు సహాయం చేసినా అవ్వంగాలే కొత్త ఫ్రెండ్ రాగాలే పాత ఫ్రెండ్ వదిలేయటం, పాత వ్యక్తిని వదిలేయటం, పాత మనిషిని వదిలేయటం, లబ్ధి పొంది నాకు ఆయన మర్చిపోవటం, తెలియని ప్రవర్తించటం, చూసి నవ్వి నవ్వటం, ఆర్టిఫిషియల్గా నవ్వటం, ఇంట్లో ఉండి లీడర్ని పెంచటం, వీటితో పని లేకపోతే వాడి ప్రవర్తన వేరుగా ఉంటాం. కొందరు కలవడం నాకు అట్లా ఉండదు. నాకు స్నేహితులు అందరూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అట్లా స్నేహితులు ఉంటారు. నేను పాదయాత్ర మొదలు పెడితే నా ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ నిన్న సింధనూరు నుంచి నిన్న వచ్చాడు, కర్నూలు, ఆనందబాబు నా ఫ్రెండ్. 1వ తరగతి నుంచి నాకు 6వ క్లాస్ వరకు నా క్లాస్మేట్. వాడు కూతురు తీసుకొని వచ్చాడు. నిన్న నా క్యారెక్టర్ అది. ఊరికే ఫ్రెండుల్ని చెట్లు మార్చినట్టు, మనుషుల్ని సహాయం చేసినాడిని, వస్తువులు కార్లు మార్చినట్టు నేను మార్చను. ఒకసారి చేయి పట్టుకున్నానా సత్యదాకోదం, అది నా క్యారెక్టర్. యాత్ర ప్రారంభమై ఈ రోజుకి 8 రోజులు అయింది. బాబు గారి నుంచి ఏ రకమైన స్పందన? నేను స్పందనలో నాకెందుకు సార్? నేను వాళ్ళ స్పందన కోసమో వాళ్ళ అభిమానం కోసమో నేను చేయట్లా. నా మనస్సాక్షి కోసం నేను చేస్తాను. నాకు ఎవరు స్పందన అవుతుంది. నాకెందుకు స్పందన? నాకెందుకు చెప్పండి సార్? నేను ఎక్స్పెక్ట్ చేస్తే నాకు స్పందన కావాలి. నిజంగా అంత సెల్ఫ్లెస్గా చేస్తారా సార్? మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇది ఏడుకొండల వాడి దీక్ష, ఏడుకొండల వాడి పాదయాత్ర. నేను చేస్తున్నా, వదిలేసేయండి అంతే. సరే, బాబు గారు రిలీజ్ అయిన రోజున మీ అనుబంధం చెప్పండి, అనుభూతి చెప్పండి. అప్పుడు ఏమిటో సార్, అందరు కోట్ల మంది అనుబంధం ఎట్లాగో నాది అంతే, కోట్ల మంది ఆనందం ఎట్లాగో నాది అంతే. తెలుగు ప్రజలందరూ ఇట్లా
ఇట్లా ఒకే రోజు బోన్లో ఉన్న పక్షులు ఎగిరితే ఎంత ఆనందపడి అట్లా అందరూ ఆనందపడి అందరిలో నేను ఒకడిని. నేనేం గొప్పగా సార్, నాకంటే ఆయన అభిమానించే వాళ్ళని కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు, నాకంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మన అమర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈయన ఎంత క్యారెక్టర్ ఉన్నాడండి. వీళ్ళ బళ్ళు రిపేర్ చేయండి, ఓటు పెట్టేయండి, ఎంత దమ్ము కావాలి ఆయన ముందు. నేను ఎంత చెప్పండి, 100%. నేను ఎవరికన్నా ఉంటుందా నా దగ్గర ఈ పార్టీ వాళ్ళ బళ్ళు రిపేర్ వర్క్ చేయని వర్క్ అని పెట్టాడండి. అది క్యారెక్టర్. అది ఎవరి దగ్గర ఉంటే చెప్పండి. అట్లా అందులో మనకి కిక్ ఉంది. నాకు సహాయం చేసిన వాడిని నేను వెలిట్ చేసుకుంటే నాకు కిక్ ఉంది. మిమ్మల్ని ఇంతకుముందు గతంలో చాలా మంది రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ కొంత చాలా సూటి ప్రశ్నలు అడిగి అయితే ఇబ్బంది పెట్టారు. నేనైతే ఆ రకంలో ఇబ్బంది పెట్టాను కానీ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ కొంత ఈ గుసగుసలకి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ కోణంలోనే అడగడం తప్పితే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇదేం కాదు. జైలు అనుభవం మీకు కూడా ఉందనేసి విన్నాం. లేదు, ఈ బౌన్స్ అయిన విషయంలో లేదు, చెక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అది అయిపోయింది. 50 రోజులు అరెస్ట్, 10 రోజులు అరెస్ట్, అవన్నీ అబద్ధాలు. సెల్లులో ఉన్నట్టు అవన్నీ తెలియకుండా మీరు అడిగితే అది ఊరికి మీ దానికోసం అడిగితే అది మీ తప్పది. నా గురించి అని కాదు, మీడియా కథనాలు రాసినప్పుడు నేను చాలా మీకేం పని ఉంటుంది సార్? ఏం పని ఉంటుంది? చాలా మందికి ఏం పని ఉంటుంది? మీ రేటింగ్ పెంచుకోవాలి, మీ క్రెడిబిలిటీ పెంచుకోవాలి, మీ ఐడెంటిటీ పెంచుకోవాలి. మీ ఐడెంటిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? జనంలో క్రేజ్ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి గెలాలి. జనంలో క్రేజ్ ఉన్నాడని గెలాలి. దాన్ని పోయి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మీరు ఎవరు చూడరు. అందుకని ఊరికే టైంపాస్కి అనే ముందు మీకు ఒక ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ లాగే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, నా పిల్లల్లాగే వాళ్ళకు కూడా ఒక పిల్లలు ఉంటారు. నేను ఇంటర్వ్యూలు చేసి ఇట్లా పిచ్చి క్వశ్చన్లు వేసి ఆ డబ్బు ద్వారా నా కుటుంబాన్ని నేను తింటున్నానా? తినేటప్పుడు ఆ రక్తపు కూడు నేను తినకూడదని మీరు మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎవరిని పిచ్చి ప్రశ్న చేయరు. జీవితంలో ఈ పిచ్చి క్వశ్చన్లు వేసి బతకవసరం లేదు సార్. కూలి పని చేసుకుని కూడా బతకొచ్చు. నేను జీవితంలో ఒకటే అనుకుంటే ఎప్పుడైనా ఏమవుతుంది, మ్యాక్సిమం చచ్చిపోతాం. ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే కదా. నేను ఎప్పుడో 100 సార్లు చెప్తాను, చచ్చిపోవటాన్ని ఇష్టపడ్డాడే జీవితంలో ఏదైనా సాధించదు. నేను చావును కూడా ఇష్టపడుతుంటా సార్ గురుగారు. ఐఎమ్ రెడీ టు డై. ఏ రోజు దేవుడు ఏం రాస్తే జరిగింది అంతేగాని ఎవరినో బాధ పెట్టి, ఎవరినో బ్లాక్మెయిల్ చేసి, ఎవరినో ఉన్నది లేని రంకు అంటగట్టి, ఎవరినో పిచ్చి పిచ్చిగా మాట్లాడి దాని వచ్చి ఆ వ్యూస్ ద్వారా ఆ డబ్బును ఆ రక్తం పొడి తినే బదులు చచ్చిపోవటం బెటర్. నేను మీ ద్వారా ఆ రాసి అట్లా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఆ రాత రాసి లబ్ధి పొందే కంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మీ జీవితానికి వాల్యూ అని మీ ద్వారా చెప్తున్నా. సూపర్.